1200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరాయి వాళ్ళు పరిపాలించారు. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు శకం 712 నుండి 1947 స్వతంత్రం వచ్చేంత వరకు సుమారు 1235 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. అదేంటంటే 712లో 712లో అరబ్బులు అంటే ముస్లింలుగా చెప్పుకునే అరబ్బులు మన సింధు ప్రావిన్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సింధు ప్రావిన్స్ని అటాక్ చేస్తారు. అప్పటి నుండి 1757లో ప్లాసీ వారు దాకా అంటే బ్రిటిష్ వాడు వచ్చేంతవరకు సుమారు 950 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల పాటు ముస్లింలైన ఆఫ్ఘాన్సు, అరబ్బులు, ఇరానియన్స్ భారతదేశాన్ని వెళ్తారండి 1000 సంవత్సరాల పాటు. అటు తర్వాత వాళ్ళకంటే డేంజరస్ ఫెలో బ్రిటిష్ వాడు వస్తాడు 1757లో ప్లాసీ యుద్ధంతో. వాడితో బెంగాల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి సుమారు 200 సంవత్సరాలు 1947 వరకు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ వారు, ద మోస్ట్ డేంజరస్ ఫెలో. అంటే ఏంటి? 712 నుండి 1947 వరకు 1250 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ముస్లిం చక్రవర్తులు, ఇరానియన్స్, అరబ్స్, ఈ ఆఫ్ఘాన్స్ వాళ్ళు వెళ్తే తర్వాత 200 సంవత్సరాల పాటు క్రిస్టియన్స్ అయిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తారు. అయినప్పటికీ 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చే టైంకి 80% హిందువులే. భారతదేశం ఇట్ వాజ్ స్టిల్ ఇంటాక్ట్, ఏమీ అవ్వలేదు, చెక్కు చెదరలేదు. దీన్ని ఏమంటానంటే మీకు ఒకటే చెప్తున్నానండి, మనకి తొలకరి వర్షం వస్తుంది, సమ్మర్ జరుగుతూ ఉంటుంది. మార్చి నుండి మే, జూన్ 1 వరకు సమ్మర్ ఉంటుంది ఇండియాలో. ఈ సమ్మర్ టైంలో, ఈ వేసవి కాలంలో మనకి పచ్చగడ్డ అంతా చనిపోయి ఒక కేవలం ఎడారిలాగా ఇసుక కనపడుద్ది. కానీ జూన్ 1 వీక్లో మాన్సూన్స్ ఋతుపవనాలు రాగానే, ఫస్ట్ తొలకరి వర్షపాతం రాగానే వెంటనే 2-3 రోజుల్లో పచ్చగడ్డి మీద ఒక గ్రీనరీ వచ్చేసి పచ్చగడ్డి మొలుస్తుందండి. 4 రోజుల్లో కేవలం పచ్చగడ్డి మన కళ్ళ ముందు మొలిచిపోతూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. అప్పటి వరకు ఎడారి. ఇలాగ భారతదేశం అనమాట. ఈ పరాయి వాళ్ళు ఉన్నంతసేపు భారత శక్తి అలాగే ఉంది. ఆ శక్తి ఎక్కడ దాగుంది, అద్భుతంగా ఎక్కడ దాగుంది అనేది ఇక్కడ క్వశ్చన్. నేను అదే చెప్పబోతున్నా. కానీ అందరూ వెళ్ళిన భారతదేశం అలా నిలబడిపోయిందండి. ఇది మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎక్కడైతే ఈ యొక్క అరబ్బులు, ఆఫ్ఘాన్సు, ఇరానియన్స్ అడుగు పెట్టారో, అంటే ముస్లిం చక్రవర్తులు అడుగు పెట్టారో, అక్కడ ప్రాచీన సంస్కృతులు చనిపోయాయి. బ్రిటిష్ వాడు ఎక్కడ ఎంటర్ అయ్యాడో అక్కడ ప్రాచీన సంస్కృతులు చనిపోయాయి. దానికి ఉదాహరణ చెప్పన, భారతదేశం చుట్టూరు మనకు ఒకటి కనిపిస్తుందంట. ఈ భారతదేశం చుట్టూరు ఈజిప్షియన్ అనే ఒక ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉండేది, భారతదేశంతో పాటు ఉండేది. దాన్ని చచ్చిపోయింది, రూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అంటారు. ఇప్పుడు నైలు నాగరికత లేదు, ఈజిప్షియన్ నాగరికత లేదు, చచ్చిపోయిందండి. ఒక గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఇండియాలాగా అది చనిపోయింది, లేదు ఇప్పుడు. అదేవిధంగా మెసపోటేమియా సివిలైజేషన్ సింధు నాగరికతతో సమానంగా ఉండేది. మెసపోటేమియా అంటే ఈ ప్రస్తుత ఇరాన్, ఇరాక్, అక్కడ ఏమున్నాయి చూడండి, అక్కడ ఆనవాళ్ళు కూడా లేవు, అది కూడా చచ్చిపోయింది. అదేవిధంగా భారతదేశం చుట్టూరు అక్కడ ఇండోనేషియా ఒకప్పుడు మొత్తం చచ్చిపోయింది. ఇప్పుడు ఇండోనేషియా ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది, మలేషియా ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది, అన్నీ అయిపోయాయండి, ఏదీ లేదు. అంటే భారతదేశం చుట్టూరు సంస్కృతులు చచ్చిపోని వాళ్ళ చేతుల్లో. కానీ 1200 సంవత్సరాల పాటు వాళ్ళు మన భారతదేశంలో వెళ్ళిన తర్వాత ఇంకా డేంజరస్ బ్రిటిష్ వాడు వచ్చినా ఎందుకు భారతదేశం అలాగే ఉంది? నిజంగా చెప్తున్నానండి, వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ద వివేకానంద. 20 సంవత్సరాల వయసున్న వివేకానంద 1893లో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకే షికాగోలో ఆల్ రిలీజియస్ మీటింగ్ని అడ్రస్ చేస్తూ ఒక విషయాన్ని చెప్తాడనమాట. నేను చెప్పబోయేది అదే, దాన్ని ఆధారంగా చేసుకునే చెప్పబోతున్నా. నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు ద వివేకానంద అండి. ఎక్కడ దాగుంది ఆ శక్తి అంటే మీకు ఈ కథ అంతా వినండి. క్రీస్తు శకం 712లో నుండి 1947 వరకు 7 యుద్ధాలు జరుగుతాయి. ఈ 7 యుద్ధాలు భారత తలరాత్రి మార్చేసినాయి. ఈ మొట్టమొదటి 6 యుద్ధాలు భారతదేశాన్ని సర్వనాశనం భ్రష్టు పట్టించినాయండి. భారతదేశ చరిత్రలో 10,000 సంవత్సరాల చరిత్రలో, అందరూ అనుకున్నట్టు తక్కువ కాదు, 10,000 సంవత్సరాల చరిత్రలో
భారతదేశం అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ఇట్స్ సివిలైజేషన్ హిస్టరీ అండి. అంత దారుణం చేసిన 6 యుద్ధాలు. కానీ 7వ యుద్ధం 1947 అహింసాత్మకమైన యుద్ధం. మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిన అహింసాత్మక ద వార్ ఆఫ్ నాన్ వైలెన్స్ ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో లేదు. దానితో భారత సంస్కృతిని పునరుద్ధరించుకున్నాం. వేదాల్లో చెప్పినట్టు సత్యమేవ జయితే బయటికి తీసుకొచ్చాం. ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు మహాత్మా గాంధీ. చూడండి, నాన్ వైలెన్స్ బుద్ధుడు తీసుకొస్తాడు, రామధర్మాలు అన్నీ తీసుకొస్తాడు. రామ రామ అంటూ ఉండే మహాత్మా గాంధీ రామధర్మాన్ని బయటపడతాడు. అహింసాత్మక సత్యహరిశ్చంద్రుడు స్టోరీ తీస్తాడు, ఆయన నేర్చుకున్నాడంట. భారత సివిలైజేషన్ హిస్టరీ నుంచి ఒక ప్రతిరోత్మక అద్భుతాలు తీసుకొచ్చి అహింసాత్మతో బ్రిటిష్ వాడి గెంటి పడేసాం. అది ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో అటువంటి యుద్ధం. ఇప్పుడు 6 యుద్ధాలు ఏంటంటే 712లో సింధు ప్రావిన్స్ని బ్రిటిష్ అరబ్బులు కొట్టేస్తారు. తర్వాత 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ని ఈ ఢిల్లీ సుల్తానేట్ ఎవరు గోరి ఆక్రమిస్తాడనమాట. మహమ్మద్ గోరి ఆక్యుపై చేసేస్తాడు. దాన్ని 2వ తరైన యుద్ధం అంటారు. అక్కడ నుండి ఢిల్లీ సుల్తానేట్లు మనకి మొదలవుతారు. ఢిల్లీ సుల్తానేట్స్ మొదలవుతారు. వాళ్ళు 1526 అంతవరకు వాళ్ళు పరిపాలిస్తారు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఇబ్రహీం లోడీని బాబర్ ఓడిస్తాడు. తర్వాత మొఘలుల సామ్రాజ్యం మొదలవుద్ది. మొఘలులు 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం, 1764లో తర్వాత బక్సర్ యుద్ధంతో మొఘళ్ళు అంతమైపోతారు. తర్వాత 1857 ఒక సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఇందులో మొఘలులు పూర్తిగా ఫ్యామిలీని బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు. కానీ ఇక్కడ సిపాయిల తిరుగుబాటు ఓడిపోవచ్చు. కానీ 1947 అహింసాత్మకమైన యుద్ధానికి పావుగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన యుద్ధం అన్నమాట ఇది. ఈ 1947లో జరిగిన అహింసాత్మక యుద్ధం బ్రిటిష్ వాడిని తరివి భారత పునరుజ్జీవనం జరిపింది, రిసర్జెంట్ అయింది. ఈరోజు ఆ భారతదేశాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎందుకు 1200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినా ఎందుకు ఇండియా అంతమవ్వలేదు, ఎందుకు హిందూయిజం అప్పటికీ 80% ఎందుకున్నారు? ఇక్కడ హిందూయిజాన్ని భారతదేశాన్ని వేరుగా నేను చూడను. ఎందుకంటే హిందూయిజం అనేది ఒక ధర్మం, ద వే ఆఫ్ లైఫ్. సర్వేపల్లి రాధాకృష్ణ, వివేకానంద ఫిలాసఫర్ చెప్తారండి, ఇండియా అనేది హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. హిందూ వే ఆఫ్ లైఫ్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తారు. ఆ ప్రిన్సిపల్ని ఆధారం చేసుకుందాం. ఇది ఒక మతం అయితే ప్రపంచమంతా ఇదే మతం ఉండాలని వివేకానంద 1893లో చెప్తాడు. ఎందుకంటే హిందూ మతంలో నుంచి పుట్టిన బుద్ధిజం ఒక ప్రపంచంలో సగం ఆక్యుపై చేసినప్పుడు హిందూ మతమే తను కూడా మత ప్రవక్త, అంటే దేవుని సూత్రాన్ని విస్తరిద్దాం అనుకున్నప్పుడు ఇస్లాం ఉందండి, అది విస్తరించుకుంటుంది. క్రిస్టియానిటీ ఉంటుంది, విస్తరించుకుంటుంది. దేవుని స్వార్థ ప్రకటన అని ప్రపంచం అంతా విస్తరించుకుంటారు వాళ్ళు ఉన్నారు. అది బుద్ధిజం నుంచి నేర్చుకున్నారు వాళ్ళు. కాబట్టి బుద్ధిజం సగం ఉన్నారు. ఈ 2 మతాలు, క్రిస్టియానిటీకి ఇస్లాం కంటే ముందే పుట్టిన మతం గుర్తుపెట్టుకోవాలి. 500-600 సంవత్సరాల ముందు పుట్టిన బుద్ధిజం ప్రపంచం సగం వెళ్ళిపోయింది చూసుకోండి. కానీ హిందూయిజం వెళ్ళలేదు. అందుకని బుద్ధిజం హిందూయిజంలో కలిసిపోయి ఈరోజు బుద్ధుడు మొత్తం విష్ణు అవతారంలో 10వ అవతారం అయిపోయాడు. వివేకానంద ఇదంతా చెప్తాడండి. 1893 స్పీచ్ మనం చదవాలి, అందులో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. మళ్ళీ భారతదేశం అనుకుంటామన్నమాట, ఏమైంది ఈ క్రిస్టియానిటీ ముస్లిమ్స్ వచ్చి భారతదేశాన్ని ఏదో చేసేస్తున్నారు అనుకోకూడదు, ఏమీ అవ్వదు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ అనమాట. ఎందుకు 1200 సంవత్సరాల పాటు వేరే వాడు వేలినా ఎందుకు ఇక్కడ ఉందంటే, మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చూపిస్తా. ఒక చెట్టు, ఒక మహావృక్షాన్ని చెట్టుని తీసుకుందాం. ఈ చెట్టు ఏంటంటే ఎలా ఉంటుందంటే, చెట్టుని మీరు కింద వేర్లు నుంచి తీసుకుందాం. ఇదంతా భారతదేశం మొత్తం సంస్కృతిని ఒక దీని కింద తీసుకుందాం. ఒక బ్రిటిష్ వాడు వచ్చాడు, వీళ్ళు వచ్చాడు, 1200 సంవత్సరాల పాటు ఏళ్తారు. చూడండి, మొత్తం ఒక దేశానికి ఒక సంస్కృతికి కొన్ని పార్శ్వాలు ఉంటాయి, ఒక ఫేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, గుర్తుపెట్టుకోండి, భౌగోళిక, చారిత్రక అని. ఇందులో వీళ్ళు ముస్లిం చక్రవర్తులు వచ్చిన, అరబ్స్, ఇరానియన్స్ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా డేంజరస్ ఫెలో బ్రిటిష్ వాడు వచ్చిన వీళ్ళందరికీ ఏంటంటే భారతదేశాన్ని భౌగోళికంగా వాళ్ళు ఆక్యుపై చేస్తారు. జియోగ్రఫికల్లీ దే ఆక్యుపైడ్. తర్వాత రాజకీయంగా చెరబడతారు, ఆర్థికంగా వాళ్ళు పట్టుకుంటారు. అంటే ఏంటి, భౌగోళికంగా దీన్ని కాంకర్ చేస్తారు, ఆర్థికంగా దాన్ని అదుపులో తీసుకుంటారు, రాజకీయంగా పరిపాలిస్తారు. కానీ
భారతదేశంలో సామాజిక అంటే కుటుంబ వ్యవస్థ వీటిని, తర్వాత సాంస్కృతిక వేదాలు, ఇక్కడ పుట్టిన ఇతిహాసాలు, ఇక్కడ విశ్వ ధర్మాన్ని, వసుదైక కుటుంబ ధర్మాన్ని, వీటన్నిటి జోలు వాళ్ళకి తెలియదు. అంటే ఈ బ్రిటిష్ వాడైనా క్రిస్టియన్స్ అయినా అంతకుముందు ముస్లిం చక్రవర్తులైన వాళ్ళు ఏం చేశారంటే భారతదేశాన్ని భౌగోళికంగా ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు? రాజకీయంగా చెరబట్టారు, ఆర్థికంగా దోపిడీ చేశారు. కానీ సామాజికంగా, సోషల్లీ, తర్వాత సాంస్కృతికంగా మన మనస్తత్వం, భారతీయుల మనస్తత్వం, ఇక్కడ భారతీయులు అంటే అన్ని మతాలు ఉంటాయి, భారతీయుల మనస్తత్వాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఈ బ్రిటిషోడు ఈ కొమ్మనే కెలికాడు. బ్రిటిషోడు లాంటి దారుణమైన దోపిడీదారుడు, దొంగ, ఓకే, వీడు భారతదేశాన్ని సర్వనాశనం చేద్దాం, ఇండియానంతా క్రిస్టియానిటీ చేద్దాం అనుకుంటాడు. ముస్లిం చక్రవర్తులు వచ్చి ముస్లిమ్స్ అంతా ఇస్లామీకీకరణ చేసేస్తారు. వాళ్ళు ఇందా చెప్పాను, ఈజిప్షియన్ సంస్కృతిని, మెసపోటేమియన్ సంస్కృతిని నాశనం చేశారు. ఇండోనేషియా, మలేషియా వీటన్నిటిని ఇస్లామీకీకరణ చేసేశారు. వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఒకటి మిత్రం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాత్రమే దీన్ని పట్టుకున్నారు. అంటే కొమ్మలు మాత్రమే. ఇంకా ఇది ఈ ట్రంక్, దీన్ని ఇక వేర్లు అసలా తెలియదు వాళ్ళకి. సాంస్కృతికంగా ఎంతటి శక్తివంతంగా ఉంటుందో తెలుసండి భారత ప్రకృతిలో. అది వేద ధర్మం, అది విశ్వజనీనమైనది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్, శాంతి 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 అని ఉంటుంది. ఎవరిని ఏమీ చేయదు. ఒక విశ్వధర్మం, యూనివర్సల్ ట్రూత్ ఎన్నో ఉంటాయండి, నేను మాటలతో చెప్పలేనది. ఓకే, ఇంతటి వేర్లు అసలు తెలియదు. బ్రిటిష్ వాడు కొమ్మనే ముట్టుకోగలిగాడు. బ్రిటిష్ వాడు అంటే డేంజరస్ ఫెలో. మిగిలిన వాళ్ళందరూ కలిపేసుకుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ నేను ఒకటి అద్భుతం చెప్తాను. ద గ్రేటెస్ట్ శక్తి అనమాట భారతదేశానికి. అదేంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. గంగా నదిలో అన్ని నదులు కలుస్తాయండి, ఉపనదులు, కొన్ని వేల ఉపనదులు కలుస్తాయి. ఆ పైన శారద, గండక్, కోసి, యమునా నది, ఎన్నో వేల నదులు, ఉపనదులు కలుస్తాయి. కానీ చివరికి కలకట్టా, హరప్ప వెళ్ళే నాటికి మనకి ఏమవుతుందో తెలుసా? గంగా నది వాటర్ ప్యూరిఫై అయిపోయి ఉంటుంది. ఒకటే కలర్లో వెళ్ళదు, ఎన్ని కలర్లు నీళ్ళు కలిసిన. అలాగే భారతదేశం ఒక అద్భుత సజీవ సంస్కృతి. ఈ మొత్తం 10,000 సంవత్సరాలు ఎంతోమంది దాడులు చేశారు. ఆరియన్స్ ముందు ఎన్నో రేసులు అన్నీ వచ్చినాయి. కానీ హిమాలయాలకి పైన, ఉత్తరాన హిమాలయాలకి, దక్షిణాన్ని హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న మన యొక్క మొత్తం భారత ఉపఖండంలో ఎవడొచ్చి కలిసిన ఇందులో కలిసిపోతారు. ఇలాంటి భారతదేశం ఒక అద్భుతమైన సజీవ సంస్కృతి. వివేకానంద ఏం చెప్తారు అంటే, ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద పవర్ ఆఫ్ అసిమిలేషన్. దీన్ని తెలుగులో చెప్పాలంటే దేనినైనా కలుపుకునే తత్వం. అది ఏదైనా, మంచైనా చెడైనా కలిపేసుకుని తర్వాత కొంత డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో చెడుని విసర్జించి మంచిని మాత్రమే గ్రహించుకుంటూ ఇది వెళుతూ ఉంటుంది. ఇది భాష అయినా, సంస్కృతి అయినా, ఆర్థిక రంగమైనా, సామాజిక రంగమైనా, ఏ రంగమైనా భారతదేశ పార్శ్వంలో ఏదైనా తనకు తాను తీసుకుని తర్వాత చెడుని విసర్జించుకుని మంచిని చూస్తూ వెళ్తుందనమాట. అందుకనే ఎంతటి అద్భుతం అంటే భారతదేశం ఒక సజీవ సంస్కృతిగా ఉంది. అందుకనే ప్రపంచ సంస్కృతులన్నీ భారతదేశంతో పుట్టిన మెసపోటేమియన్ సివిలైజేషన్ నాగరికత, నైలు నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, రోమన్ అని, గ్రీక్ నాగరికతలు అనేవి, ఇలా ఎన్నో మయాన్ నాగరికత, ఇలా డజన్ల కొద్దీ నాగరికతలు చచ్చిపోనియండి. కానీ ప్రపంచం మీద, భూమి మీద ఇండియా అనేది, అక్కడ చైనా కూడా ఒకటి ఉంటుంది, ఒక సజీవ సంస్కృతిగా ఉంటుంది. దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేదు. మళ్ళీ నీరు రాగానే మళ్ళీ మొలిసిపోతుంది. అందుకే 1893లో వివేకానంద అంటారన్నమాట, ఈ సంస్కృతి ఏమీ కాదు, మళ్ళా నిలబడుతుంది. 1893లో 1893లో భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఏలుతున్నాడు. అసలు ఇండియా ఏమైపోద్దో తెలియదు. ఇండియన్స్ కూడా ఇండియన్ చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో 20 సంవత్సరాల యువకుడు షికాగోలో నిలబడి మా భారతదేశం లెగిస్తుంది, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇండియా అని అద్భుతంగా షికాగోలో ప్రతిజ్ఞ చేస్తాడు. హిందూయిజం ఎలా ఉంటుంది, భారత తత్వం ఉంటుంది, హిందూ ధర్మం ఉంటుంది, విశ్వజనీనం ఎలాంటిది, భారత మతమే ప్రపంచ మతం అవుద్ది, విశ్వాన్ని దాంట్లో పెట్టుకుని ఉంది, శాంతికి నిలయం, దీని నుంచి ప్రపంచ అన్ని మతాలు నేర్చుకోవాలి, అప్పుడే సర్వమత సమ్మేళనం వస్తుంది, సర్వమత సహనం వస్తుంది, హార్మోనీ వస్తుంది, పీస్ వస్తుంది, దీని నుంచి నేర్చుకోండి అని ఉపదేశం చేస్తాడండి షికాగోలో. ఆ స్పీచ్ ఏమైనా తెలుసు, ప్రపంచంలో ఆయన సెలబ్రిటీ, ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోతాడు వివేకానంద స్వామి. ఎందుకంటే
భారతదేశం అంతటి గొప్ప దేశం. ఎంతమంది పరిపాలించినా వాళ్ళను కూడా ఇందులో కలిపేసుకుంది. గ్రీకులను కలిపేసుకుంది, ఇస్లాంని మొఘల్స్ని దీంట్లో కలిపేసుకుంది, బ్రిటిష్ వాళ్ళని కూడా కలిపేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాడికి అర్థం కాదు, వాడు వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, వాడు వెళ్ళలేదు. ఎందుకంటే వాడికి బ్రిటిష్ సంస్కృతికి మూలం వాడి భాష. ఆ భాషను తెచ్చుకుని ఇందులో కలుపుకుని ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేది బ్రిటిష్ వాడి కంటే ఇండియన్స్లోనే ఎక్కువ ఉన్నారు. ఫ్యూచర్లో ఒక 1000 సంవత్సరాల తర్వాత అసలు ఇంగ్లీష్ ఎక్కడ పుట్టిందో పరిశోధన చేస్తామండి మనం. ఎందుకంటే ఇండియాలోనే ఉంటారు వాళ్ళు, బ్రిటిష్లో ఉండరు, ఎక్కువ మంది ఇక్కడే ఉంటారు. నోవెల్స్ కూడా ఇప్పుడే ప్రొడ్యూస్ చేస్తాం. వాడిది లాగేసాం, వాడి శక్తి. క్రిస్టియన్స్లో ఉన్న గ్రేటెస్ట్ మెసేజ్ 10 కమాండ్మెంట్స్ మెసేజ్ లాగేసాం, బుద్ధిజంలో మార్చేసాం, క్రిస్టియానిటీలో బెటర్ మార్చేసాం. అందుకనే భారతదేశం వచ్చిన ఇస్లాం అలాగే ఉంటుంది, ఇక్కడున్న హిందూయిజానికి ప్రాబ్లంలో ఉండదు. ఇక్కడ ఉండే భారతదేశానికి నాశనం అవ్వదు. ఔరంగజేబు చరిత్రలో కలిసిపోయాడు, వాడు చరిత్రలో కూడా నిలబడినాడు. కానీ అక్బర్, అదే ముస్లిం చక్రవర్తి అక్బర్కి పేరు వచ్చింది, భారతీయులు మర్చిపోరు. గుర్తుపెట్టుకోండి, నువ్వెవడైనా విశ్వజనీనంగా ఆలోచించిన వాడు ఎవరినైనా తనలో కలుపుకుంటుంది, వాళ్ళని తీసుకుంటుంది. ఫైనల్గా మహాత్మా గాంధీ తీసుకొచ్చి ద పీస్ వార్, ప్రపంచంలో ఎక్కడైనా అహింసాత్మక వార్ ఉంది, ఇలాంటి భారత సివిలైజేషన్లోనే ఇలాంటిది రాగలదు. చూసుకోండి, బ్రిటిష్ వాడు అందరూ వెళ్ళిపోయారు, ఏదైనా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు భారతదేశం అనేది కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఇటు పాకిస్తాన్ అని వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది కాదు. ద స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది భారతీయ తత్వం ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్రపంచం అంతా ఉంటుంది. అందుకే దీన్ని ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అరిస్టాటిల్ వీళ్ళందరూ అనేవారు. మ్యాక్స్ ముల్లర్ అన్నాడు, ఇలాంటి దేశం ప్రపంచ భూపటలం మీద ఉందంటే నేను నమ్మలేను. ఈ ఆకాశం కింద ఎక్కడ మేధస్సు వికసించిందంటే నేను భారతదేశాన్ని చూపుతాను, ఎక్కడ సంపద ఉందంటే భారతదేశాన్ని చూపుతానని వాట్ ఇండియా క్యాన్ టీచ్ అస్ అని ఒక బుక్ రాస్తారండి. అందులో ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్, ఒక జర్మన్ బ్రిటిష్ తత్వవేత్త చెప్తాడు. అదే నేను చెప్తున్నాను అనమాట. పరాయి వాళ్ళు అందరూ పొగుడుతారు భారతదేశానికి భారతదేశమే సాటి, దీనికి సాటి వచ్చే దేశం లేదు. ఇండియా ఈజ్ ఇండియా, నో ప్యారలల్ అండి. ఇండియా అనేది అందరూ అనుకుంటారన్నమాట భారతదేశం అనేది ఒక పేరు అని. కాదు, భారతదేశం ఒక పేరు కాదు, ఇది ఒక భావన. ఇట్స్ ఏ కాన్సెప్ట్, ద ఐడియా ఆఫ్ ఇండియా అనమాట. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ కలవడమే కానీ దీన్ని నాశనం చేయలేరు. దట్ ఈజ్ వాట్ ఇండియా అండి. ఇలాంటి ఇండియా ఇంకోటి ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఎవరైనా పరాయోళ్ళు వెళ్తే ఓ 200 సంవత్సరాల మాయమైపోద్ది ఆ సంస్కృతులు. కానీ భారతదేశ సంస్కృతి మాత్రం ఎంతటి బ్రిటిష్ వాడు వచ్చినా వాళ్ళని దాంట్లో కలుపుకుంటుంది. క్రిస్టియానిటీని కలుపుకుంది, ఇస్లాంని కలుపుకుంది, యూదులు ఎన్ని మతాలనైనా తనకు కలుపుకుంటుంది, ఎన్ని సంస్కృతులను కలుపుకుంటుంది. నేను మతాలే అనడం లేదండి, జాతులను కూడా కలుపుకుంది. ఆరియన్స్ కంటే ముందు డైనారిక్స్ అని, మంగోలైడ్స్ అని, ఈ ఆస్ట్రలాయిడ్స్ అని 7 రేసులు, ప్రపంచంలో ఉన్న 7 జాతులు భారతదేశానికి వస్తారు. నీగ్రాయిడ్స్తో కలిపి, నీగ్రోలను కలిపి అందరినీ తనలో కలుపుకుంది. ఇది భారతీయ తత్వం. అందుకని ఇండియా అనేది ఒక మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచానికి సూక్ష్మ రూపం భారతదేశం. భగవంతుడు భారతదేశాన్ని సృష్టించి ఇది ఒక డెమాన్స్ట్రేషన్ చేసి ప్రపంచాన్ని సృష్టించినట్టు ఉంటుంది. మనకి అన్ని జాతులు ఇక్కడ ఉన్నాయి, అన్ని క్లైమేట్స్ ఇక్కడ ఉన్నాయి, అన్ని నేలలు ఇక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న అన్ని భూస్వరూపాలు ఉంటాయి, అన్ని రిలీఫ్ ఫీచర్స్. ఒక అద్భుతం అనమాట. ఇది ఒక మాన్యుమెంటల్, ఒక భూభాగం, ఇదే ఒక ఖండం, ఇదే ఒక మినియేచర్ ఆఫ్ ది ఎర్త్, ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇంకెంత చెప్పినా తక్కువే అండి. ఇది భారతదేశం అంటే. భారతీయులు ఉప్పొంగాలి, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది ఒక పేరు కాదు, ఇది ఒక భావన. ఇండియా ఈజ్ నాట్ ఎ మీర్ నేమ్, ఇట్స్ ఎ కాన్సెప్ట్.